అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎద్దులవాండ్లపల్లి గ్రామంలో రష్యన్ దేశస్థుల సహకారంతో 1,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన దేవాలయాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అక్క దేవతల ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. రష్యా దేశానికి సత్యసాయి భక్తురాలు నజీరా నైలాలు గత 20 సంవత్సరాలుగా పుట్టబడితి విచ్చేశారు. సత్యసాయి భక్తురాలు అయిన వీరు బోధనలకు ఆకర్షితులై ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల కోరిక మేరకు 1,60,00,000 రూపాయలు వేచించి దేవాలయం నిర్మించారు. అత్యంత సుందరంగా ఉన్న ఈ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్క దేవతను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున చుట్టుప్రక్కల నుండి గ్రామస్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం పంపిణీ చేశారు. వాళ్ళంతా వచ్చినారు ముఖేష్ తిరుపతి నియోజకవర్గంలో నల్లమాడ మండలంలో అక్కమ్మ దేవతల గుడి కోసం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన భారతదేశంలో మారుమూల గ్రామమైనటువంటి నల్లమాడ దగ్గర ఒక చిన్న అక్కమ్మ దేవతల గుడి కోసం దాదాపు అని చెప్పి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైన గుడి కట్టడం అనేది అసలు అద్భుతం. చాలా బాగా కట్టారు. మరి ముఖ్యంగా నేను అక్కమ్మ దేవతలను ఒకటే కోరుకుంటా ఉన్నాను. మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, మన ప్రాంతంలో ఉండే ప్రజలందరూ సంతోషంగా జీవించాలి, వర్షాలు బాగుపడాలి, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Satya Sai Baba devotees, we are here coming because of his reasons is Baba. Yes, Baba giving so many things for us. He is changing our life and he's changing our mind. He's making us everybody more spiritual and making opening our heart and giving so much love. Now with this energy we are continuing his work. Swami's body is not there, but his energy and his soul, his atma, everything, his Bhagwan, his everything, everybody is with us. That's why we are just continuing Swami's work. If Swami also thinking like that, we are also very happy. This everything only because of Swami's blessings there. This temple building all of these Swami devotees. That's why this is gift for this is temple. We will making gift for Swami 95 year is birthday.